తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం పట్టణం మెంటేవారి తోటలో ముంపుకు గురైన నిర్వాసితులకు టీడీపీ సీనియర్ నాయకులు ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు సౌజన్యంతో ఎన్డీఏ కూటమి నాయకులు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పదిసారథి మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంపుకు గురైన నిర్వాసితులకు గత 10 రోజుల నుండి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల సహాయంతో అన్నదానం, ఇతర సామాగ్రి అందిస్తున్నామని తెలిపారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ పేదలకు ఆహార పదార్థాలు అందించిన ఇందుకూరి రామలింగరాజును అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు పొత్తూరి బాపిరాజు, మెంటే గోపి, ఎద్దు యేసుపాదం, మైలాబతుల ఐసాక్ బాబు, గంటా త్రిమూర్తులు, మద్దుల రాము, ఎండీ షబీనా, గంధం రాధా, గూడూరి సుబ్బారావు, నేదునూరి గంగాధర్ తిలక్, దొంగ వెంకటేశ్వరరావు, విజ్రోతు రాఘవులు, చిక్కాల వెంకటేశ్వరరావు, బాతు నరేష్, ఎస్కే రెహమాన్, లోవరాజు, నక్కా బెన్ని తదితరులు పాల్గొన్నారు. మన భీమవరం పట్టణంలోని 1-2 వార్డులు మెంటవర్ తోటలో ఈ మధ్య కురిసినటువంటి అధిక వర్షాల వల్ల ఈ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇళ్లలోకి వెళ్ళకోకుండా నీరు రావడం వల్ల, అలాగే మెరామెరా కోడు అవుట్లెట్ తలుపులు వేసేయడం వల్ల ఈ కుముదివల్లి అలాగే పాల్కోడేరు మండలం నుంచి వచ్చినట్టు వాటర్ అంతా కూడా ఇక్కడ స్టాగ్నెంట్ అయిపోయి పల్ల ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయి ప్రజలకి ఇబ్బంది కలగడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి గత వారం 10 రోజుల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, ఇక్కడ మరి వార్డు మాజీ కౌన్సిలర్ ఎద్దు యేసుపాదం గారు, మెంటే గోపి గారు, అలాగే ఇక్కడ ఉన్న స్థానిక పార్టీ కార్యకర్తలు మరి అందరూ కూడా ఎంతో సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే ప్రతిరోజు కూడా దాతలు సహకారంతో వీళ్ళకి ఆహారాన్ని అందించడం జరుగుతుంది. ప్రజలకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ముందుండే పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఈ రోజున పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని వీరి సహాయ సహకారాలు అందించినందుకు పార్టీ తరఫున మేము వారి అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. 1వ వార్డు, 2వ వార్డు సంబంధించినటువంటి ఇక్కడ ముంపు ప్రాంతానికి సంబంధించినటువంటి పేద ప్రజలకి, అలాగే ఈ వార్డులో ఉన్నటువంటి ఇతర ఉన్నటువంటి ప్రజానీకానికి కూడా ఏ వరద వచ్చినా కూడా మన భీమవరం పట్టణంలో చిన్న మురికాలువ, మనకి ఎర్రకాలువ పెరగటం వల్ల మురికాలువ పెరిగి ఇక్కడ ఉన్నటువంటి వాటర్ బయటికి వెళ్లకుండా, అలాగే పాలకోడేరు మండలం నుంచి వచ్చినటువంటి పాలకోడేరు, కొముదివల్లి పైనుంచి వచ్చినటువంటి వాటర్ అంతా కూడా మిరామయ్య కూడా అన్నీ నిండిపోయి ఇక్కడ ఎప్పుడు వర్షాలు వచ్చినా కూడా ఇబ్బందిగా ఉండటం జరుగుతుంది. అటువంటి దానికి మన కూటమి పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన, బీజేపీ పార్టీలు అందరూ కూడా సంయుక్తంగా అందరూ ఒకే మాట మీద ఉండి ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు అందరూ ఉపయోగపడే విధంగా ఆహారాన్ని, ఇతర వస్తువుని అందరూ ఇవ్వడం జరుగుతుంది. ఏ ఆపద వచ్చినా, ఏ విపత్తు వచ్చినా మా నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా చెల్లించిపోతారు. అలాగే ఇక్కడ భీమవరం నియోజకవర్గం మా తోట రామలక్ష్మి గారు అయితే అవనండి, అలాగే మా ఎమ్మెల్యే అంజిబాబు గారు అవనండి, వారి సహాయ సహకారాలు కూడా ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఉంటాయి. అలాగే మా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉన్న ప్రతి కార్యకర్త, ప్రతి ఒక్కరు కూడా ఈ విపత్తుకి ఎంతో చెల్లించిపోయి ప్రతిరోజు దాదాపు 10 రోజుల నుండి అన్నదాన సౌకర్యాలు కానివ్వండి, వాళ్ళకి ప్రజలకు ఏం కావాలో అన్నీ సమకూర్చడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ అవనండి, జనసేన పార్టీ నుండి అవనండి, వాళ్ళందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. ఫుడ్ పంపిణీ కార్యక్రమం, అలాగే సాయంత్రం ఇంచుమించు 300-400 మందికి ఏఎంసీ మాజీ చైర్మన్ గారు ఇందుకూరు రామలింగరాజు గారు ఒక సౌజన్యంతో మరి ఫుడ్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇందుకూరు రామలింగరాజు గారు అంటే ఈ రోజు నాయకులు కాదు, గతంలో మన పివి నరసింహారావు గారు ఎమ్మెల్యేగా ఉండగా కూడా ఆయన ఎంతో కూడా మరి పార్టీకే కాకుండా స్వచ్ఛంద సేవా సంఘాలకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసిన వ్యక్తి మన ఇందుకూరు రామలింగరాజు గారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండమే కాకుండా 40 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి కానీ స్వచ్ఛందంగా ఎవరికైనా ఆపుతుంటే ఆదుకుంటాలో మరి ముందు నేనున్నానని చెప్పి ఆయన తెలుసుకుని మరి ఈ రోజున నేను సాయంత్రం వీళ్ళకి అందరికీ కూడా ఫుడ్ పంపిణీ కార్యక్రమం చేస్తానని చెప్పి ఆయన ముందుకు వచ్చినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, నియోజకవర్గ కేంద్రమైన ఉండిలోని మాజీ మంత్రి కలిదిండి అబ్బాయిరాజు పార్కు అభివృద్ది పనులు దాతల సహకారంతో చేపట్టామని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు ఆదేశాలతో ఈ పనులు జరుగుతున్నాయన్నారు. వైకాపా ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన పార్కును అభివృద్ది చేసేందుకు ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ప్రత్యేక చర్యలు తీసుకున్నారని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కరిమెరక నాగరాజు తెలిపారు. సుమారు 20 రోజుల కిందట పార్కుకి ఎదురుగా ఉన్న ఆక్రమణలు తొలగించామన్నారు. ఆ తర్వాత చెత్తా చెదారం తొలగింపు పనులు
చేపట్టామని వివరించారు. ప్రస్తుతం వాకింగ్ ట్రాక్, షటిల్ కోర్ట్, చిన్నపిల్లలు ఆడుకునే ఆట పరికరాలు సమకూరుస్తున్నామని తెలిపారు. ఈ పనులన్నిటికీ దాదాపు 7 నుంచి 8 లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయని అంచనా వేశామన్నారు. ఆగస్టు 15 నాటికి పార్కును అందుబాటులోకి తెచ్చేందుకు శరవేగంగా పనులు జరుగుతున్నాయని వివరించారు. పచ్చదనాన్ని ఇచ్చే మొక్కలను వేయనున్నామని తెలిపారు. జరుగుతున్న పనులను టీడీపీ నాయకులు మంతెన సాయిలచ్చిరాజు, కరిమెరక శ్రీనివాస్, కాగితబుజ్జి, గురుగుబిల్లి వెంకట సత్యనారాయణ, పెద్దింటి బాబు, తక్కళ్ల నరేష్, పోలుబోతు రాము, కరిమెరక సత్యనారాయణ, మేకా చంద్రరావు, ఎన్ వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. కీర్తిశేషులు కల్దిండి అబ్బారాజు గారి జన్మభూమి పార్కు మొన్న మన ఎమ్మెల్యే రఘురామరాజు గారు సందర్శించడం జరిగింది. అయితే ఇక్కడ చెట్లు చేమలు చాలా చిరాగ్గా ఏదో అడవిలాగా తయారైంది. ఈ 5 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా దీన్ని మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల పార్క్ ఎవరు వచ్చి కూర్చుంటానికి కానీ ఏమైనా పిల్లలు ఆడుకుంటానికి కానీ అనువుగా లేకుండా చాలా ఇబ్బందిగా ఉంది. దాని కారణంగా ఎమ్మెల్యే గారు అప్పటికప్పుడు చూసి ఇదంతా పార్క్ బాగు చేయాలని చెప్పేసి ఆదేశించారు. అయితే నిధులేమీ లేకపోవడంతో గ్రామస్తులు తర్వాత ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ పార్క్ని డెవలప్ చేయాలని చెప్పేసి ఆయన కోరారు. అలాగే ఆయన కోరిన వెంటనే కూడా దాతలు కూడా ఒక్కొక్క పని ఒక్కొక్కరు చేస్తామని చెప్పేసి ఎదురుకొచ్చారు. దీనికి మెయిన్గాను పార్కు వెంబట వాకింగ్ ట్రాక్ ఒకటి సమకూరుస్తున్నాం. అలాగే మొక్కలు అవిను తర్వాత పెయింట్లు కూడా పోయినాయి. పెయింట్లు కూడా దాతని అడిగాము, దాత ఎదురుకొచ్చారు. అలాగే పిల్లలు ఆడుకునే కొత్త ఆట వస్తువులన్నీ కూడా సమకూరుస్తాం. రేపన్న రోజున కూడా ఇక్కడికి వస్తే మంచి ఆహ్లాదకరంగా ఉండేటట్టుగా ఎమ్మెల్యే గారు చేయించమని చెప్పారు. ఆయన ఆధ్వర్యంలో ఈ పనులన్నీ కూడా చేస్తున్నాం. ఆగస్టు 15 కల్లా కూడా మళ్ళీ ఈ పార్క్ని ఓపెన్ చేసేటట్టుగా చూస్తున్నారు ఎమ్మెల్యే గారు. ఖచ్చితంగా కూడా అవుతుందని అనుకుంటున్నాను. రైతాంగ సమస్యలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే కారణమని కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోట గంగరాజు ఆరోపించారు. శనివారం భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆకువీళ్లో బేదర్కోడు, గంగానమ్మకోడు పరిధిలో నీట మునిగిన వరి పొలాలను రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు తోట గంగరాజు బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం భూ కబ్జా చేయాలనే దురుద్దేశంతో రైతును వ్యవసాయానికి దూరం చేసే విధంగా పాలన సాగించారని ఆరోపించారు. జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు దాసరి బాబీ, ఆకివీడు పట్టణ అధ్యక్షులు సింగలూరి చిట్టుబాబులు మాట్లాడుతూ చినకాపవరం డ్రైన్ ఇరువైపులా ఆక్రమణలు తొలగించి మురుగు కాలువను వెంటనే తవ్వించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పులపతి నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షురాలు ముదునూరి నాగమణి, బండారు జలదుర్గ ప్రసాద్తో పాటు పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో గడిచిన 10 రోజుల నుంచి ముంపుకి బారిన పడినటువంటి వ్యవసాయ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా మేము పర్యటిస్తూ అందులో భాగంగా ఈరోజు ఆకివీడు మండలం అజ్జమూరు, ఆకివీడు పట్టణంలో ఉన్నటువంటి ఆయికొట్టు ఏదైతే ఉందో బేదరకోడు, గంగారమ్మకోడు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ముంపు గురయ్యి కనీసం నారుమళ్లు కూడా పనికిరానటువంటి పరిస్థితిని మేము కిసాన్ మోర్చా బృందం గమనించింది. మిత్రులు, గత ప్రభుత్వం యొక్క ఈ పాపానికి కారణం గత ప్రభుత్వ వైఫల్యాలే. వాళ్ళు కేవలం రైతు శ్రామిక ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతులను నిట్ట నిలువున ముంచింది. రైతులకు సంబంధించి కనీసం గుండెకాయ అయినటువంటి పంట కాలువ, రైతాంగానికి గుండెకాయ పంట కాలువ, మురుగు కాలువలు అవి ఎక్కడా కూడా కనీసం తూడు తీసిన పాపాన కానీ ఒక తట్టడి మట్టు తీసినటువంటి పాపాన కానీ లేదు. కాబట్టి ప్రతి కాలువ కూడా ఈ జిల్లాలో యుద్ధ ప్రాతిపదికన మేము ఈరోజు మనం గనక ఈ యొక్క కాలువలను ప్రక్షాళన చేసి కనుక తొలగించి రైతులకు అనుకూలమైనటువంటి ఈ యొక్క మురుగునీటి పారుదల అలాగే జలవనరులు ఇరిగేషన్లకు సంబంధించినటువంటి సాగునీరును కానీ అందించినట్లయితే రాబోయే కాలంలో పెను సంక్షోభం సంభవించి రైతు వ్యవసాయానికి దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే మేము అందరం కూడా గడిచిన 10 రోజులు బట్టి ఈ బృందం మా దృష్టికి వచ్చినటువంటి విషయాలన్నీ కూడా జిల్లాలో ఉన్నటువంటి అన్ని పంట మురుగు కాలువలు కూడా మేము పరిశీలించడం జరిగింది. ఈ సమస్యల పరిష్కారానికి మేము ఒక నివేదిక తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈవేళ ఆకువీడు వచ్చాం. ఆకువీడులో బేదరకోడు నుంచి ట్రైన్లు ఎలాగ మురుగు లాగాలనే దానికి రైతులు చెప్పిన దాన్ని బట్టి దాని నిండా గురపడెక్క పచ్చిగడ్డి ములిసిపోయి ఆక్రమణాలకు గురై ఆకువీడు కనీసం 1100 ఎకరం ముంపు గురవుతుంది. ఇది తొలగాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం
సత్వర చర్యలు చేపట్టాలని మన ఆకివీడు గంగనమ్మ మన దానమ్మ గుడి దగ్గర ఉన్నటువంటి పొలాల్లో బేదారకోడి పొలాలని పరిశీలనకి వచ్చినటువంటి వీరందరూ కూడా వచ్చి ఇక్కడ మన ఆకివీడులో మునిగిపోయినటువంటి ఆకుమళ్ళు ఊడ్చినటువంటి నారుమళ్ళు ఊడ్చిన తర్వాత మొత్తం నీరు వచ్చేసిన తర్వాత మునిగిపోయి కుళ్ళిపోయిన మన రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి అన్నం పెట్టే రైతు ఈ రకంగా నష్టపోతే మనకి కొద్ది రోజులకి అన్నం లేకుండా పోతుంది అందుచేత రాబోయే కాలంలో మరి మన ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ కాలంలో పూడుకులు అయ్యి ఏవైతే ఉన్నాయో ఆ తీయడం కోసం ఆ పనులు చేయడం కోసం మన కిసాన్ మోర్చా నాయకులందరూ కూడా మన స్టేట్ నాయకులు జిల్లా నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి కాలువలో అవి శుభ్రం చేసి ఈ మొలకలు పెద్ద పెద్ద మొలకలు ఏ వచ్చినా కూడా ఈ కాలువలో నీళ్లు లాగేసినట్లయితే మరి వారి యొక్క పొలాలు మొలకంటూ ఉంటాయి. ఆ పొలాలు సజావుగా పండాలంటే మరి రాబోయే కాలంలో మన ఎన్డీఏ గవర్నమెంట్ ఇవన్నీ చేసి చూపెడుతుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సొంత రైతులు పోసుకున్నా ఇదిగో మునిగిపోయి ఎక్కడెక్కడ ఇదిగో ఇప్పుడు ఆకుమళ్ళు అన్నీ కూడా పాడైపోయినాయి. మళ్ళీ ఆకుమళ్ళు పోయాలి. మళ్ళీ ఆకుమళ్ళు పోసి ఊడ్చేసరికి కొన్ని ఊడ్చిన చేలు ఉన్నాయి, అవి మునిగిపోయినాయి. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకు గత ప్రభుత్వం చాలా ఇబ్బందులు పాలు చేసింది. కాలువలు బాగా చేయకుండా కాలవారా ఇల్లు కట్టారు. ఆ ఇల్లు వేరే చోట గవర్నమెంట్ ఇల్లు స్థలాలు ఇచ్చారు, అక్కడికి మారుస్తూ ఉన్నారు. ఈ ఇళ్ళన్నీ కాలవార ఇళ్ళు ఇప్పటిలాగే ఉన్నాయి, ఏమి మార్పు అనేది జరగలేదు. ఇప్పుడు కాలువలు తవ్వుకులు ఇది మా ఉమ్మడి కూటమిలో అంతా చంద్రబాబు నాయుడు గారు కానీ మా ఉమ్మడి కూటమి జనసేన బీజేపీ ఉమ్మడి కూటమిలో అంతా మంచి జరుగుతుందని రైతులందరూ కూడా పదే పదే కోరుతున్నారు. అలా చేయమని అందరికీ మంచి జరిగేటట్టు కొంచెం కోళ్ళ బాగా చేయించమని అందరినీ కూడా కోరుకుంటున్నారు. రైతులందరూ కూడా కోరుకుంటున్నారు. భీమవరం మండల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షులుగా ఎన్నికైన కంచర్లకొండ కార్యదర్శి అనంతపల్లి చలపతిరావు, కోశాధికారి చక్కా శ్రీనివాసులను మార్నింగ్ కాఫీ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. నూతన కార్యవర్గం సమాజానికి సేవ చేస్తూ సంఘానికి మంచి పేరు తీసుకురావాలని కాఫీ క్లబ్ కన్వీనర్ బోండా రాంబాబు, కో కన్వీనర్ ఓలేటి శ్రీను, పీఆర్ఓ బట్టిప్రోలు శ్రీనివాసరావులు అన్నారు. సంఘం అభివృద్ధికి శక్తివంచం లేకుండా కృషి చేస్తామని, సమాజ సేవ చేస్తామని సన్మాన గ్రహీతలన్నారు. ఈ కార్యక్రమంలో మానేపల్లి వెంకన్నబాబు, గుండు సుమూర్తి, కనకర్ల కిషోర్, కార్మూరి కిరణ్, సకల కుమార్, అనంతపల్లి సుబ్బారావు, హిందుస్థాన్ సుబ్బారావు, తటవర్తి బదిరి తదితరులు పాల్గొన్నారు. భీమవరం మండల ఆర్యవైశ్య సంఘం మరి రిప్రజెంటేటివ్లుగా ప్రెసిడెంట్ గా కంచెల కొండ గారు, సెక్రటరీగా అనంతపల్లి చలపతిరావు గారు, కోశాధికారిగా చక్కా శ్రీనివాస్ గారు మరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరి సుమారు నాకు తెలిసి భీమవరం మండలం పట్టణంలో ఒక 15,000 నుంచి 20,000 మంది వైశ్యులు ఉంటారు. మరి వారందరికీ రిప్రజెంట్ చేసే వ్యక్తులుగా ఈరోజు వారు ఈ పదవులను అలంకరించడం జరిగింది. మరి భీమవరం పట్టణానికే కాదు మన ఆర్యవైశ్య సంఘాలన్నిటికీ కూడా మంచి పేరు తీసుకొచ్చేలాగా ఒక చక్కటి కార్యక్రమాలు మరి చేయాలని, మరి మీరు చేయగలరనే సమర్థత గలవాళ్ళనే మరి పెద్దలందరూ కూడా ఆలోచించి మీకు ఈ పదవులు ఇవ్వడం జరిగింది. దానికి వన్ని తీసుకొస్తారని మరొకసారి సభాపూర్వకంగా మరి కోరుకుంటూ మరి మా యొక్క ఈ సన్మానాన్ని మరి మీరు అంగీకరించి స్వీకరించినందుకు మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా తోటి మిత్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు భీమవరం మండల సంఘం ప్రెసిడెంట్ గా రావడానికి ఈ కాఫీ క్లబ్ కూడా చాలా % ఎక్కువ అవకాశం ఇచ్చాం వాళ్ళకి. వాళ్ళలో ముఖ్యమైన వ్యక్తి ఓలేటి శ్రీనివాస్ గుప్తా గారు మరియు పరుచూరు నాగేశ్వరరావు గారు, మా బంగారు రాము గారు. వీళ్ళ ముగ్గురు ఎంతో ప్రయత్నించి మాకు ఈ ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకునేటట్టు చేసిన వీళ్ళ ముగ్గురికి నేను మీ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే వాళ్ళ సహకారం నాకు అందరూ మీ అందరి సహకారం అందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సభకు నమస్కారం అండి. మండల సంఘం విధుల గురించి ప్రాధాన్యత గురించి మన బొండా రాంబాబు గారు తెలియజేసి ఉన్నారండి. మేము కొత్త కొంచెం తెలుసుకుని చెప్పగలుగుతాం ముందు. అలాగే మాకు ఈ పదవి అవకాశం ప్రోత్సాహం ఇచ్చినటువంటి నా చిన్నాటి స్నేహితుడు ఈ క్లబ్ మెంబర్ అయినటువంటి కో కన్వీనర్ అయినటువంటి ఓలేటి శ్రీనివాస్ గుప్తా గారికి, అలాగే మన వాసవిన్ పరుచూరు నాగేశ్వరరావు గారికి, అలాగే వాసిన్ గూడూరు మా కాలనీ వాసులు బాలమురళి గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆర్యవైశ్య సంఘం కోశాధికారిగా ఎన్నికైన నాకు ఈ కాఫీ క్లబ్ వారు ఇచ్చిన సత్కారానికి సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సభ్యుల్లో మీ కాఫీ క్లబ్ సభ్యులైన ముఖ్య వ్యక్తులైన ఓలేటి శ్రీనివాస్ గుప్తా గారు, పరుచూరు నాగేశ్వర గారు, బంగారు రాము గారు
నా ఈ సెలక్షన్కి ఎంతో కారకులయ్యారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ భీమవరం పట్టణం దుర్గాపురంలోని 200 మంది ముంపు బాధితులకు శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. స్థానిక నాయకులు గంటా శివప్రసాద్ మాట్లాడుతూ ఈ ప్రాంతం పట్టణానికి శివారుగా ఉందని, యనమదురు డ్రైన్ పొంగగానే మొదట మునిగే ప్రాంతం ఇదేనని, దాతలు స్పందించి బియ్యం అందించడం గొప్ప విశేషమని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ప్రముఖ వ్యాపారవేత్తలు, విఎస్కే కళాశాల వ్యవస్థాపకులు వబిలిశెట్టి పట్టాభిరామయ్య, వబిలిశెట్టి శ్రీ వెంకటేశ్వర్లు ఆర్థిక సహకారంతో 200 మందికి బియ్యం అందించామని తెలిపారు. కార్యక్రమంలో కొండ్రు శ్రీనివాస్, అనగాని కృష్ణప్రసాద్, యూత్ సభ్యులు గొర్రెల గోపి, బి చిన్న, ఉండ్రు సత్యనారాయణ, పి చిన్న, ఎస్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. భీమవరం పట్టణంలో యనమదురు డ్రైన్ ద్వారా జరిగిన ఈ ప్రమాదాల ముంపు ప్రధానంలో మరి మెట్టేవారి తోట ఇక్కడ 38, 37 వార్డుల్లో కూడా జరిగింది, ఈ ప్రమాదం జరిగింది. దానిలో చాలామంది బాధితులు వాళ్ళ నిరాశ్రయులు అయిపోయారు. వాళ్ళకి ఏ విధమైన సౌకర్యాలు లేకపోతున్నాయి. దీనికి పట్టణంలో స్పందించిన దాతలంతా అక్కడ ముందుకు వస్తున్నారు. ఇంకా చాలామంది రావాలి దాతలు, ఎందుకంటే ఇంకా కావాలి వాళ్ళకి. చాలా కష్టాల్లో ఉన్నారు వాళ్ళు. ఆ కష్టాలు తీర్చలేని పరిస్థితి. ఇంకా నీళ్ళలా వస్తూనే ఉంది, నీళ్ళలోకి వెళ్ళిపోతుంది. దాన్ని దయచేసి అందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఇవాళ వబిలిశెట్టి పట్టాభి గారు, వబిలిశెట్టి శ్రీ వెంకటేశ్వర గారు, వారిద్దరు అన్నదమ్ములు, వారి కుటుంబం అంతా కూడా దాతృ కార్యక్రమాలు చేస్తారు. ఆ పట్టాభి గారు, ఆ వెంకటేశ్వర గారు దాతృత్వంతో రోజు వాళ్ళ గోకలికి కూడా బియ్యం ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 8 బస్తాలు బియ్యం తెచ్చాం, అందరికీ అందజేస్తాం. మిగిలిన వస్తువులు ఇస్తాం. దాతలు ముందుకు వస్తున్నారు. మీరు సక్రమంగా సద్వినియోగం చేసుకుంటే అన్ని పనులు ఇస్తాం తెలియజేసుకుంటూ దాతల వెంకటేశ్వర గారికి, పట్టాభి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. కురిసిన వర్షాల కారణంగా 1 టౌన్ మరియు 2 టౌన్లో యనమదురు డ్రైన్ సందర్భంగా చాలామంది వాళ్ళ ఇల్లు ఇవన్నీ ఊడిపోయి నిరాశ్రయలేరు. పని చేసుకోవడానికి అవకాశం లేకుండా ఉండడం వలన విశ్వ హిందూ పరిషత్ ఓబీసీ శ్రీ వెంకటేష్ గారు మరియు పట్టాభి గారు వారి యొక్క దాతృంతో పేదలకు బియ్యం పంపమని చెప్పేసి విజ్ఞాన వేదిక రంగసాయి గారికి అప్పచెప్పారు ఆ బాధ్యత. ఆ కార్యక్రమం బియ్యం మరియు రాబోయే కాలం ఇంకా అనేకమైన సేవలు అందిస్తారని చెప్పి తెలియదు. ఇటీవల సంభవించిన అకాల వర్షాల వల్ల ఉభయ గోదావరి జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల్లో నిరాశ్రయులైన బాధిత కుటుంబాలకు చేతనైన సహకారం అందించడం మన ధర్మమని పశ్చిమ గోదావరి జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షులు కటారి రవిశంకర్ అన్నారు. భీమవరం మెంటేవారి తోటలో ముంపు బాధిత కుటుంబాలకు శనివారం జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్, ఐకాన్ జిమ్ సెంటర్ల సంయుక్త ఆధ్వర్యంలో భోజనం ప్యాకెట్లు అందించే కార్యక్రమం నిర్వహించారు. నిర్వాహకులు షేక్ కాసిం మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల సంభవించిన విపత్తు కారణంగా నిరాశ్రయ కుటుంబాలకు 300 మందికి బాడీ బిల్డింగ్ జిల్లా అసోసియేషన్, ఐకాన్ జిమ్ సెంటర్ల సంయుక్త ఆధ్వర్యంలో భోజనాన్ని అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్ కార్యదర్శి వాడపల్లి శ్రీనివాసరాజు, విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాసులు మాట్లాడుతూ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ సభ్యులు, ఐకాన్ జిమ్ సెంటర్ యువకులు బృందంగా ఈ కార్యక్రమంలో సహకరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మెంటే కాశీ విశ్వేశ్వరరావు, వీఆర్ఓ శ్యామలరావు, మోటుపల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మింటవ తోటలోని ముంపు గ్రామాలైన వారు ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. మన వెస్ట్ గోదావరి బాడీ బిల్డింగ్ అసోసియేషన్ తరఫున మరి ఫుడ్ ప్యాకెట్స్, బిర్యానీ, కర్రీస్ ఏర్పాటు చేయడం జరిగింది. సంతోషదాయకంగా ఉంది. ఎందుకంటే మన మానవత దృష్టితో ఆలోచించాలి. అలాగే ఇంకా ఎవరైనా స్పాన్సర్ చేసి ఉంటే ముందుకు రావాలి. అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షులు మా కటారి రవిశంకర్ గారు, మరి ఆర్మీ అంతా కలిసి చేస్తున్నాం. అలాగే మా శ్రీనివాసరాజు గారు రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర సెక్రటరీ గారు వారు కూడా వచ్చారు. మీ అందరూ కూడా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అంతా కూడా ఒక ఏకదాటిమే ఉండి ఈ కార్యక్రమాన్ని అలాగే ముందు ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి, కష్టంలో ఉన్న మనుషులకి చేయూతనడం అనేది భగవంతుడికి సహాయం చేసినట్టే. ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు ముందుండే కాసిం గారు ఎప్పుడు ఆదర్శంగా నిలబడతారు కాబట్టి వెనకాతలు ఎప్పుడూ ఉంటాం. అలాగే మన బాడీ బిల్డింగ్ వెస్ట్ గోదావరి బాడీ బిల్డింగ్ మన అధ్యక్షుల వారైన కటారి రవిశంకర్ గారు వారు ఎప్పుడూ దాతృత్వంతో ముందుకు వస్తుంటారు. అలాగే తనకున్న పరిధిలో కాసిం గారు కూడా వారి సహాయ సహకారం అందిస్తారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు నా సొంతం అనే స్వార్థం పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించే మనుషులు అరుదుగా ఉన్నారు. కాబట్టి మీరు నిశ్శబ్దంగా వారికి చప్పట్లతో సగౌరవంగా మన ఎందుకు కృతజ్ఞత చెప్పుకోవాలి అందరూ ఒకసారి. ఇటీవల అకాల వర్షాల కారణంగా మరి గోదావరి జిల్లాలో సంభవించినటువంటి ఈ వరద బాధితులు ఏదైతే ముంపు ప్రాంతాలు, ఈ దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా తీవ్ర ఇబ్బందులకు గురవడం జరిగింది. ముఖ్యంగా
ఈ భీమవరం సమీపంలో ఉన్నటువంటి ఈ మిరామయ్యకోడు, ఈ మెంటేవారి తోట, ముఖ్యంగా దుర్గాపురంలో ఈ వరద నీరు ఇళ్లలోకి చేరడం, ఏదైతే పల్ల ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళంతా కూడా నిరాశ్రయులు అవడం, చాలా కుటుంబాలు చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నాయి. ఈరోజు భీమవరం మెంటేవారి తోటలో గత 10 రోజుల నుంచి కూడా ఇక్కడ దాతలు, స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలు వచ్చి వారికి ప్రతిరోజు కూడా భోజనాలు అందించే కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తారు. ఈరోజు వెస్ట్ గోదావరి బాడీ బిల్డింగ్ అసోసియేషను అలాగే ఐకాన్ జిమ్ సెంటర్ వారి సంయుక్త ఆధ్వర్యంలో మరి ఇక్కడ సుమారు 300 మంది పైగా ఇక్కడ ఈ బాధితులైన వారు ఉన్నారు. వారందరికీ కూడా సంపూర్ణంగా ఇక్కడ భోజనం అందించే కార్యక్రమం మరి ఈరోజు వెస్ట్ గోదావరి బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి కటార్ రవిశంకర్ గారు, అలాగే కార్యదర్శి అయినటువంటి షేక్ కాసిం గారు ఐకాన్ జిమ్ సెంటర్ ద్వారా మరి అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో వీరికి సంపూర్ణంగా భోజనాలు అందించే కార్యక్రమం చేస్తున్నారు. ఇంకా దాతలు, స్వచ్ఛంద సంస్థలు వచ్చి మరి ఇక్కడ ఈ కార్యక్రమంలో వారు కూడా భాగస్వాములై ఏదైతే కష్టాల్లో ఉన్నారో వారికి ఎంతో కొంత మనం సహాయం చేయాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి కటార్ రవిశంకర్ గారికి, ముఖ్యంగా ఐకాన్ జిమ్ సెంటర్ ఏదైతే జిమ్ బృందం కాసిం గారికి, మరి ఏదైతే సర్వీస్ చేస్తున్నటువంటి ఈ బాడీ బిల్డర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని లయన్స్ క్లబ్ సభ్యులు, రాష్ట్ర రైతు కార్యాచరణ సమితి ఉపాధ్యక్షులు మంతెన వెంకట రవివర్మ అన్నారు. కాళ్ల మండలం ఏలూరుపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివారం ఉదయం వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు భీమవరం ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి వారిచే ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. ఈ శిబిరంలో కంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులతో పాటు అవసరమైన వారికి అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేసి కళ్లజోళ్లు అందిస్తామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఏలూరుపాడు మరియు వాసవి క్లబ్ ఏలూరుపాడు వారి ఆధ్వర్యంలో రేపు ఆదివారం నాడు అనగా 28/7/2024 ఉదయం 8 గంటల నుండి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపనందు ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ భీమవరం వారిసే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబడుతున్నది. కావున మీరందరూ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఈ ఉచిత వైద్య శిబిరంలో మీ యొక్క కంటికి సంబంధించిన ఏదన్నా కనుక సమస్యలుంటే వాటిల్ని పరీక్షించుకుని ఉచిత మందులు కూడా అక్కడ ఇస్తారు. వాటిని తీసుకుని అలాగే ఎవరికన్నా ఆపరేషన్ కానీ కళ్ళద్దాలు కానీ పడితే కనుక దాన్ని తక్కువ ధరలో ఇవ్వటం జరుగుతుంది. ఈ అవకాశాన్ని చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఏలూరుపాడు తరపునే అందరినీ కూడా కోరడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు దాతల సహకారం అభినందనీయం. భీమవరం ఎమ్మెల్యే అంజుబాబు. భీమవరం ఏఎస్ఎన్ రాసు చారిటబుల్ ట్రస్ట్ దాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఉచిత హెచ్ఎల్ఏ పరీక్షా శిబిరం. భీమవరం మెంటేవారి తోట ముంపు బాధితులకు ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు ఆధ్వర్యంలో అన్నదానం. పశ్చిమ గోదావరి జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భీమవరంలో రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.